నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 4వ అధ్యాయము గోకర్ణోపాఖ్యానము 7వ శ్లోకము. తత్సభా సంస్థానాం చ దేహగేహాత్మ విస్మృతి దృష్ట్వా చ తన్మయావస్థాం నారదో వాక్యమబ్రవీత్. ఆ సభయందు కూర్చుని వారలు తమ దేహములను గేహములను ఆత్మలను విస్మరించి ఉండిరి. అట్టి వారల తన్మయతను తల్లీనతను గాంచిన నారదుడు ఇట్లు చెప్పసాగెను. 8వ శ్లోకకం. అలౌకికోయం మహిమామునీశ్వరాః సప్తాహజన్యోద్య విలోకితోమయాః మూఢా శటాయే పశుపక్షిణోత్ర సర్వేపి నిష్పాపతమా భవంతి. మునీశ్వర్లారా, ఈనాడు సప్తాహశ్రవణం యొక్క గొప్పదైన అలౌకిక మహిమను వీక్షించి తిని దీనివలన మూఢులు, దుష్టులు, పశుపక్షులు అందరూ పాపరహితులు అయ్యిరి. 8వ శ్లోకము. అతోనృలోకే నను నాస్తి కించిత్ చిత్తస్య శోధాయ కలౌ పవిత్రం అగౌగ విధ్వంసకరం తథైవ కదా సమానం భువి నాస్తి చాన్యేత్. కలికాలమునందు చిత్తశుద్ధి కొరకు భాగవతమే ఆధారము. మర్త్యలోకమునందలి పాప సమూహములను నాశనము అనర్చుటకుగాను ఈ కథకు సాటి అయిన పవిత్ర సాధనము ఈ భువిలో మరి ఒకటి లేనే లేదు. ధన్యవాదములు.